పెట్టకూడదు. అది నేను అంటాను, దాని మీద మనసు పెట్టకూడదు. అందుకని 24వ అధ్యాయం 15వ వచనం యెహోషువ గ్రంథం అంటాడు, యెహోషువ నేను నా ఇంటి వారిని యెహోవాను సేవిస్తామయ్యా. మేము బ్రతికినటువంటి కొద్ది కాలము మా ప్రభుని మేము సేవిస్తాం, మా ప్రభు కొరకు జీవిస్తాం. ఎట్లా జీవిస్తాం మేము మా ప్రభు కొరకు అంటే రోమిలకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 7-8 వచనాల ప్రకారంగా ఇక్కడ ఏమంటాడంటే నేను బ్రతికినను ప్రభు కోసమే బ్రతుకుచున్నాను, చనిపోయినను ప్రభు కోసమే చనిపోతుంది. ఎవడు తన కోసమే బ్రతుకుడు, తన కోసమే. నువ్వు ఎవరి కోసం బతుకుతున్నావు సన్యాసి? నువ్వు దేనికోసం బతుకుతున్నావు? కొంతమంది మందిరాల్లో మైకులు కావాలి, ఆ మైక్ ఇస్తే చాలు, వానికేంటి ప్రసంగం ఇస్తే చాలు. ఇప్పుడే మాట్లాడుతున్నారు, ఎంఆర్ఎఫ్ ఐజక్ గారు మాట్లాడుతున్నారు. ఎంఆర్ఎఫ్ ఫ్యాక్టరీలో పెద్ద మనిషి ఆయన, ఓనర్ తర్వాత ఓనర్ ఆయనే. అటువంటి ఆయన 66 సంవత్సరాలు 6 సంవత్సరాలు ఆయనకి ఎక్స్టెన్షన్ ఇచ్చినారు. 8 సంవత్సరాలు ఇస్తే కూడా మళ్ళా ఇస్తామన్నారు. నాకు నేను దేవుని సేవ చేయాలని రాజీనామా ఇచ్చేసి ఇప్పుడు అయిపోయింది. 60 సంవత్సరాల పైన తర్వాత దేవుని సేవ అనుకో సంతోషమే. ఎట్లా ప్రపంచం అంతా తిరుగుతూ ఉన్నాడు, భార్య భర్తలు ఇద్దరు కలిసిన సేవ. వాళ్ళ కొడుకులు కూడా ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉన్నారు. నేను ఎందుకు చెబుతున్నాను మీకు అంటే ఈ కొద్ది జీవితమైన దేవుని కోసం బ్రతుకుతానే అని చెప్పి నాకు చెప్తున్నాడు. ప్రజలు అక్కడ ప్రార్థన చేయండి దయచేసి నా కోసం, నేను పలానా తారీఖు వస్తున్నాను ఇక్కడ అంటే ఇక్కడ బయటకు పెట్టి మాట్లాడుతూ వస్తున్నాను. ఎందుకు ఎవరి కోసం బ్రతకాలి? దేవుని కోసం. మనము బ్రతికినను ప్రభు కోసమే, చనిపోయినను ప్రభు కోసమే. కాబట్టి మీరు నేను అందరము కూడా ఎవరి కోసం బ్రతకాలి? దేవుని కోసం బ్రతకాలి. బ్రతికిన కొద్ది కాలం. ఇప్పుడు మీరంతా వచ్చినాక టైం అయిపోయింది, మీరు ఎక్కువసేపు చెప్తే కూడా నిద్రపోతారు, నిద్రపోతున్నారు ఇక్కడ ఆడవాళ్ళు. ఎందుకంటే ఏంటంటే మీరు ఊరుకుతున్నావయ్యా, మాకేం అర్థం కాలేదయ్యా, నేను వదిలేదంతా దీనికోసమే. అర్థమైందా? ఏంటి ఈయన గారికి 1 సంవత్సరం పొడిగించాడు, కొడుక్కి నాన్నగారికి 1 సంవత్సరం పొడిగించాడు. కానీ ఆయనకి 31 సంవత్సరాలు నిండినాయి పెళ్లిలో. పెళ్ళి ఈయనకి 1 సంవత్సరం నిండింది. మరి అయ్యగారికి ఎన్ని సంవత్సరాలు నిండింది? 4 రోజులు. నాకు ఎన్ని సంవత్సరాలు నిండింది తెలుసా? నాకు ఎన్ని సంవత్సరాలు తెలుసా? లెక్కేసి పెట్టుకోండి. 38 సంవత్సరాలు నిండింది నాకు పెళ్లి చేసుకోండి. 39 పోయినా మళ్ళీ ముసుగోడే కదా. మాకు ఒక ఆయన అన్నాడు, మీ నాయనకి ఎంత వయసు అయ్యాను మచిలీపట్నం పోయి వచ్చినావు అంటే, మా నాయన్ని గోల్డెన్ జూబిలీ చేసి వచ్చాను అనుకూలం అన్నాడు. అంటే వాళ్ళ నాన్న పెళ్ళి ఎంత 50 ఏళ్ళు అయిందట. 50 ఏళ్ళు పెళ్ళి అయ్యి గోల్డెన్ జూబిలీ చేసి వచ్చాడంట మచిలీపట్నంలో. నేను చెప్పాను, మీ నాయనకి ఎంత ఏజ్ అంటే 72 అనుకూలం అన్నాడు. నేను చెప్పాను, నాకు 75 అయిపోయింది అన్నాడు. అంకుల్ నీ 75 అన్నాడు. అవును బాబు, నాకు 75 అయింది, నాకు 72 అయింది. ఆయనకు 50 సంవత్సరాలు పెళ్ళి అయింది, నాకేమో పెళ్ళి 38 సంవత్సరాలు అయింది. నేనేమో జూనియర్ అయిపోతే ఆయనేమో సీనియర్ అయిపోయాడు. కానీ వయసులో నేను సీనియర్ అయిపోయి ఆయనేమో దేవుడు బాబు గొడవ ఇద్దరు ఉండేవాడు, రేపు ఉంటాడు, రేపు ఉండేవాడు. గుర్తు పెట్టుకుని పెట్టాలని నేను ఎందుకు చెప్తున్నానంటే ఆ పెళ్లిలో ఉండాలి మనం. ఆ పెళ్లిలో ఎవరంటే కన్యక. ఎవరు ఆ కన్యక అంటే సంఘం. ఎవరు ఆ సంఘం అంటే యేసు రక్తము చేత అడుగుబడిన వారు. ఎప్పుడోడు కాదు, లేకపోతే ఇంకొక డినామినేషన్ కాదు. ఎప్పుడు అలాంటి భేదాలు చూపించకండి, గుర్తుపెట్టుకోండి. తప్పుడు సిద్ధాంతము, తప్పుడు బోధలు అంటే వాళ్ళతో సాహసం మనం చేయకూడదు, అంతే. దేవుని యొక్క వాక్య ప్రకారంగా నడిచేటువంటి ఏ సేవకుడైనా ఏ విశ్వాసైన వాళ్ళతో మనం కలిసి ఉండాల్సిందే. సార్వత్రిక సంఘం, సంఘం ఒకటే, గుర్తుపెట్టుకో, సంఘం ఒకటే. ఎవరయ్యా సంఘం అంటే 20వ అధ్యాయం 22వ వచనం అపొస్తలుల కార్యాలు చెప్పినట్టుగా స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘం అంటాడు. స్వరక్తమిచ్చి అంటే యేసుక్రీస్తు ప్రభులు వారు తన రక్తం ఇచ్చి మనల్ని ఏం చేశాడు? కొనుక్కున్నాడు. అది ఎందుకు కొనుక్కున్నాడు అని అంటే, నువ్వు నేను పాపంలోనే పుట్టావు, పాపంలోనే జీవిస్తాను. ఇక్కడ మతము కులము భేదం ఏం లేదు. మనం పెట్టుకున్నాం, కుండలు చేస్తున్నా అంటే వాడు కుమ్మరోడు అంటాడు కదా, మంగళ పని చేస్తామంటే వాడు మంగళోడు అంటాడు కదా, డాక్టర్ పని చేస్తానంటే వాడు డాక్టర్ అంటాడు. అదే పూజారి పని చేస్తే ఏమంటారు? వాడు పూజారి అంటారు. గుర్తుపెట్టుకోండి, అంతే. మన దేశంలో ఉన్నట్టు దరిద్రం ఎక్కడా లేదు. ఇక్కడ ఏ భేదం లేదు. ఆడ మగ రేటు అత్తగారు సరిపోతుంది సార్ అన్నాడు వాడు. మరి ఇంకేంటంటే కొంచెం అన్నాడు. దానికి నేనేం చెప్పాలి?
ఉండేది ఆడ మగ రెండే ఉండేది, గుర్తుపెట్టుకోండి. నిన్ను కోసిన రక్తమే నన్ను కోసిన రక్తమా బాగా చూపించకూడదు మనం. ఈనాడు క్రైస్తవులు కూడా గుళ్ళో కూడా ఏం చేస్తారు, సార్ ఇది రెండా కూడా సార్ అంటారు. నాకు తెలియదు సార్, మీ దగ్గర ఏమవుతుందో నాకు తెలియదు, అయ్యగారికి అనుకుంటుంది. చర్చిల్లో కూడా ఉంది, ఇది ఉందా లేదా నాయన? అన్ని చోట్ల ఉంది. తర్వాత ఈ యొక్క సనాతన ధర్మాన్ని ఆచరించి మేము బాబులోను, మేము రెండోళ్ళను, నేను చౌదరి వాళ్ళను, నాకు మాకే కావాలంటాడు. పిల్ల అందంగా ఉండి ఏ మతం లేదా ఇద్దరు కలిసి పెట్టుకుంటారు. పిచ్చోళ్ళారా, అందరము పాపలమే, జన్మతోనే పుట్టాము. కుక్క అనేది జన్మతోనే కుక్క, పంది అంటే జన్మతోనే పంది. గుర్తుపెట్టుకో, ఆ పందికి నువ్వు పరమాణం పెడితే దానికి రుచి ఉండదు, వాత తింటేనే దానికి రుచి. గుర్తుపెట్టుకో, నువ్వు నేను పుట్టినదే పాపములో పుట్టాను కాబట్టి మన పాపం అనేది జన్మతో వచ్చిన స్వభావం. ఇది మార్చుకోవాలంటే మన చేత కాదు బాబు. పశువు ఎప్పుడు గడ్డే తింటాడే, ఒకసారి రోత తిని అంటే తింటారా? దాని జన్మ స్వభావం, అందుకని గడ్డే తింటాడు. ఈ పంది స్వభావం దాని రోత తినేది అంతే. ఆ స్వభావాన్ని ఎవడు మార్చలేడు. నువ్వు నేను కూడా మతం మార్చుకున్నా, పేరు మార్చుకున్నా, బోధలు చేసుకున్నా, పొట్లు తీసేసిన, గాజులు తీసేసిన, మట్టిలో తట్టలు తీసిన, పుస్తలు తీసిన, గుణమేం మారదరా గణపన్న. అందుకే అన్నాడే వేమన్న, ఎలుక తోలు తెచ్చి ఏడాది ఉతికిన నలుపేగా అని తెలుపు. కాబట్టి నువ్వు ఏ పొలంలో ఉన్నా, ఈ మందిరానికంతా వైట్ వాష్ బాగా చేసినా, మంచిగా లైట్లు పెట్టినా, మైకులు అరేంజ్మెంట్ చేసినా, ఆ గుడి కట్టినా, నీ గుణమేం పోదరా గణపన్న. గుర్తుపెట్టుకో, నీది నాది ఏం మారదు. ఈ పాపం పోనే పోదు. పాపం పోకపోతే ఏ మతం అన్నా మార్చుకోండి, నాకు అనవసరం, ఈ మతం పోదు. కాబట్టి ఈ పాపానికి వచ్చే శిక్ష ఏంటి? మరణం. అందుకని మనం నిస్సహాయం, మన చేత కాదు, పాపాన్ని తీసివేసుకోలేము, ఏ మతం రక్షించలేదు. అందుకని ఆ పరలోకపు దేవుడు, మహిమ గల దేవుడు, సమీపింపరాని తేజస్సు కలిగిన, అమరత్వము కలిగినటువంటి దేవుడు, యుగాయుగములు ఏకరీతిగా ఉండేటువంటి దేవుడు, చావు పుట్టుకలు లేనటువంటి దేవుడు, జీవాధిపతి అయిన దేవుడు, పాపాత్ములైన మానవులను మనం ప్రేమించినాడు, మనల్ని ప్రేమించినాడు. ఇప్పుడు రేపో ఎల్లుండో రుత కొడుకో కూతురో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఏదన్నా కానీ పర్లేదు కదా నాన్న. ఆ బిడ్డ ఒక కొడుకో కూతురు పుట్టిన తర్వాత, ఇది ఆ బిడ్డ నీ బిడ్డలే కదా, పుట్టిన తర్వాత మీ పిల్లోడికి, మీ పిల్లనో ఎవరో రోత చేశారు అనుకో, రోత కదా. ఆ రోత చేస్తే నువ్వేం చేస్తావు? రోత చేసిన కథ తీసుకోబడుతావా? ఏం చేస్తావా? ఏమంటారు? కన్నా అక్క చేసావా? ఓ ఎంత ప్రేమో, ఎంత ప్రేమో కావాలంటారు సార్. ఎందుకు అంటే నీ కొడుకు కదా, నీ కూతురు కదా, నీకు ఎంత ప్రేమ. అదే ఊర్లో ఉండే వాళ్ళు ఏమన్నా ప్రేమిస్తారా? ముక్కు పట్టుకుని ఏం చేస్తారు? నేను ఒక ఇంట్లో ఇద్దరు అన్నదమ్ములు చూసిన, వాడు చిన్నోడు రాత్రి తెస్తే వాడు పెద్దోడు ముక్కు పట్టుకుని వచ్చి వాడు బాబీకి చెప్తున్నాడు, నవ్వే చోటు అక్క చేశాడు, ముక్కు పట్టుకొని వారికి అక్క కనపడింది. కానీ వాళ్ళ అమ్మ అట్లాడిందా? వాళ్ళంతా నాన్న కక్క మీకు అక్క చోటు కక్క అన్నాడు. కానీ వాడిని అడగడే కదా. ఒక ఇంట్లో నేను చూసిన వాళ్ళందరూ వాళ్ళ తమ్ముని కొడుకున్నాను, వాళ్ళకి అట్లా ప్రేమ ఉంది. కొంతమందికి ఇట్లా ఉంటుంది, రకరకాలు ఉంటుంది, మనకు తెలియదు. చాలా మంది రకరకాల పిల్లలు ఉంటారు అన్నదమ్ము, ఒకరికి ఉన్నట్టు మూడు ఉండడు. కాబట్టి వాళ్ళ తల్లి సంతోషంగా, ఎందుకంటే బిడ్డ కదా ప్రేమ. అట్లా పరలోకపు దేవుడు పాపాత్ములన్నీ నన్ను దుర్మార్గులను, అబద్ధికులు, మోసగాలను, యుక్తులను, ఊసర విల్లి మాది రంగులు మారుస్తాం మనం. అదే మనం కుర్రా ఊసర విల్లి మాది రంగులు మారుస్తాం. గుర్తుపెట్టుకోండి. మొన్నటి రోజున పోతే నన్ను ఒక నిమిషం ముద్దులు పెట్టాడు, ఆడపిల్ల కూడా పెట్టా, నాకు ఒక్క నిమిషం పెట్టాడు, ఫోటోలన్నీ కొట్టుకున్నాడు. నేను అనుకునేది ఇది పరువు మార్గం కాదు, నిజమైన మార్గం నేను. ఎందుకంటే అన్ని రకాల మనుషులు చూస్తున్నా, నేను ఏం చేస్తాను ఇంకా కదండి. కాబట్టి నేను చెప్తాను, చెప్పి మన బిడ్డలారా, ఒక్కడే సృష్టికర్త,
ఎలాగైతే బిడ్డ రోత చేస్తే తల్లి ప్రేమిస్తుంది అట్లా మనల్ని దేవుడు ప్రేమించి మన పాపాలు కడగడానికి లోకానికి వచ్చే రక్త మాంసములతో కన్యక గర్భంలో అసాధారణమైనటువంటి జన్మతో పరిశుద్ధాత్మ ద్వారా జన్మించి 33 సంవత్సరాలు జీవించి అద్భుతములు సూచికలు మహత్కార్యాలు చేసి కడపటిగా నీ పాపం నా పాపం అంతా శిలువలో భరించింది. ఎందుకనగా రక్తము చిందించకుండా పాపములకు పరిహారము లేదు. ఇటీవల మీరందరూ ప్రార్థన చేస్తూ ఉంటారు. సౌలు రాజు అని చెప్పని సంగారెడ్డిలో ఉండే ఒక ఆయన చనిపోయాడు. పాపాలకు అందరికి తెలుసు. వాళ్ళ కొడుకు ఇంజనీర్ పనిచేసి ఇప్పుడు డిప్యూటీ ఇంజనీర్గా పనిచేస్తాడు, సంజీవులు అని చెప్పారు. వాళ్ళిద్దరు కొడుకులు ఒక బిడ్డ అమెరికాలో మాస్టర్స్ చేసేసింది. ఒక కొడుకు ఇప్పుడు వాడు కెనడాలో ఉంటున్నాడు. చాలా మంచి పిల్లడు, చాలా మంచోడు. మొన్న 50 సంవత్సరాలు అయింది ఆయన. ఆ పిల్ల కూడా నేనే చేసినాను. కానీ ఆయనకు అనుకోండిగా ఆరోగ్య పరిస్థితి లేదు. ఏం చెప్పడానికి వీల్లేదు. యశోద హాస్పిటల్లో ఉన్నాడు. రోజుకు 1.5 లక్షలు ట్రీట్మెంట్. ఆ ట్రీట్మెంట్ అయితే ఇప్పుడు 30 రోజులు దేవుని దైవాలకు వచ్చాను. కానీ వాపులన్నీ ఉన్నాయి. ఆ మనిషి ఇప్పుడు బయటకు వస్తున్నాడు. నేను ఎందుకు చెప్తున్నాను మీకు తెలుసా? అంత మంచి వ్యక్తి, కానీ ఏంటి అంటే ఆ యొక్క శరీరంలో బ్లడ్ తక్కువైంది. అందుకని ఆయనకు బ్లడ్ ఏం కావాలా? ఎక్కించి ఓ పాజిటివ్ వాడిని నేను పోయినటువంటి మందులు అంటారే, నాన్న ఎవరైనా ఓ పాజిటివ్ వాడు ఉంటే చెప్పండి, పోయి ఇచ్చేస్తారా అని చెప్పారంటే, అంకుల్ మా ఇద్దరికి ఓ పాజిటివ్ అంటున్నాను. ఓ పాజిటివ్ బాగానే నీకు జబ్బు ఏమన్నా ఉందా, షుగర్ ఏమన్నా ఉందా, లేకపోతే ఎయిడ్స్ ఏమన్నా ఉన్నాయా, ఏమన్నా ఎవరు తెలుసు అంతా టెస్ట్ చేసిన తర్వాత బాగుంటేనే దాన్ని ఆయనకి ఏం చేస్తారు? ఎక్కిస్తారు. అట్లా మానవులమైన మన యొక్క రక్తం పాప రక్తం, దరిద్రపు రక్తం ఉంది. ఈ రక్తానికి మళ్ళా పాప రక్తం ఎక్కిస్తే 2 పాపాలు అయితే ఎగిరైపోతాం అన్నమాట. అందుకని ఈ పాపపు రక్తాన్ని తీసేసి ఏం చేయాలా? పుణ్య రక్తాన్ని, పవిత్రమైన రక్తాన్ని ఎక్కించాలి. అందుకని ఆ పరమాత్ముడు, పవిత్రుడైనటువంటి దేవుడు, కన్యక గర్భంలో అసమానమైన జన్మతో జన్మించిన, సృష్టికి విరుద్ధంగా జన్మించినటువంటి వాడు ఆయన. అక్కడే పరిశుద్ధుడైన దేవుడు లోకంలో జన్మించి ఆయన 33 సంవత్సరాలు జీవించి అద్భుతపు సూచకులు మహత్కార్యాలు చేసి కడపటిగా నీ పాపం నా పాపం యావత్తు సిలువలో భరించాడు. అదే సిలువ. గుర్తుపెట్టుకో, నువ్వు ఎవరిని చూడద్దు, ఏ పాస్టర్ను చూడద్దు, ఏ బిషప్ను చూడద్దు, ఏ పోపును చూడద్దు, ఏ గాడ్ సర్వెంట్ అని చెప్పుకుంటానే. నన్ను చూడదు, ఎవరిని చూడదు, ఆయన చూడు, సిలువను చూడు. ఆ సిలువలో యేసు ప్రభువుకి చేతులు చూడు, మేకులతో పట్టబడ్డాయి. తల మీద కిరీటం, కాళ్ళలో మేకులు, రెక్కల పట్లు వడిలతో పొడిపించుకున్న రక్తమంతా కార్చాడు. ఎందుకై ఆ రక్తం కార్చాడంటే ఆ రక్తమే ప్రతి పాపముని కడిగి శుద్ధి చేసే పరమ ఔషధం. అందుకని యేసు ప్రభువు ఎంత కడిగాడయా నీ పాపాలంటే ఆయన రక్తంతో నన్ను కడిగి నమ్మాలి అంతే. నువ్వేం చెయ్యద్దు. యేసు ప్రభువా, నేను పాపిని, పాపాత్మ నన్ను ప్రేమించావు, నా శిక్ష భరించి రక్తంగా చచ్చిపోలేసి నాపు కట్టేసినావయ్యా, నీ రక్తంతో నన్ను కడు అంతే. నువ్వేం చెయ్యద్దు. ఒక్క చెప్పాలంటే యేసు పాపిని, నీ రక్తంతో నన్ను కడుగు, నువ్వే నా రక్ష, బస్ అయిపోయి. అదే మారు మనసు. ఆ రీతిగా యేసు ప్రభుని ఎవరెంతో సొంత రక్షకుడిగా అంగీకరిస్తారో వాళ్ళందరూ కూడా సారవంతంగా సంఘంలో చేరతారు. ఎక్కడ ఎబ్రోళ్ళుగా చేరేది, లేకుంటే మెథడిస్టులుగా చేరేది, పెద్దపోస్తులుగా చేరేది, లేకుంటే ఆ మీర్ కాన్ఫెక్టర్గా చేరేది, కలిహేరులుగా చేరేది. యాడ్ చేరేదమ్మా సార్వత్రిక సంఘంలో చేరితే ఆ కన్యక అనేది ఇక్కడ భూలోకం ఏం కావాలా? సిద్ధపడాలి. అంతేగాని వాళ్ళు దోసుకోవడానికి, వీళ్ళు దోసుకోవడానికి, వాళ్ళు ఉంచడానికి, వాళ్ళు చేతులు పెట్టడానికి, చోటు పెట్టడానికి, అబద్ధాలు చెప్పడానికి, గడువు నింపుకోవడానికి దేని కాదురా భయ్యా బతికేది. మనము ఎవరి కోసం బ్రతుకుతున్నావు? దేవుని కొరక ఏంటి? ఒక ఆయన అన్నాడు, నువ్వు ఏం తింటావు అన్నాడు. నేనేం తింటే నీకెందుకు అన్నా. లేదు పొద్దు నుంచి సాయంకాలం వరకు ఒకే చోట నిలబడుకుంటా ఇంత వయసులో లేదు. నీ భార్య డాక్టర్ కాబట్టి నీకేమన్నా స్పెషల్ పెడుతున్నాను దాన్ని ఆయన కొడికి నీకు కూడా పెడతాది అన్నాడు. ఆడిపోయిన తర్వాత నేను రోడ్డు పచ్చడి తిన్నా. రోడ్డు పచ్చడా అన్నాడు. రోడ్డు పచ్చడానికి ఏం తింటాను నేను? ఏం తింటాను చెప్పు. ఇంత తింటాను ముక్కలు. మరి ఎట్లా నిలబడతాను? దేవుని కృప, పరిశుద్ధుల ప్రార్థన, అది నాకు తెలుసు. కాబట్టి దేవుడు ఆయుష్కాలాన్ని పొడిగిస్తున్నాడు. అంతేగాని నా మంచితనం 3 ఆపరేషన్ అయినింగ్ అవుతుంది, అది కూడా అవుతుంది. ఆ డాక్టర్ గారు అన్నారు,
డాక్టర్ గారు, అంకుల్ యు ఆర్ కమింగ్ సో క్విక్లీ అండ్ ఫాస్ట్లీ వాకింగ్, డూ యూ థింక్ దట్ యు ఆర్ ఎ పేషెంట్ అన్నాడు. నన్ను సో పేషెంట్ అని నేను తెలుసా అన్నాడు. అని చెప్పి ఆఫ్ కోర్స్ ఐఎమ్ ఎ పేషెంట్ బట్ యూ డోంట్ లుక్ లైక్ ఎ పేషెంట్. వై షుడ్ ఐ లుక్ అన్ టు ద పీపుల్ యాజ్ ఇఫ్ ఐఎమ్ ఎ పేషెంట్? పేషెంట్ మాత్రం కనపడాలా? ఆయన ఎందుకు కనపడాలి చెప్పు? 3 రోజులు అయితే మాత్రం పెట్టారు, బాగా చూపు పెట్టారు, ఒక పెద్ద సంచి పెట్టినారు, రక్తం అంతా కాస్తా ఉంది, అంతా 3 రోజులు రోజులు వేయలేదు, అంతా చాలా ఇచ్చినారు. ఎక్కడ కిమ్స్ హాస్పిటల్ ఆ రోజు 3 రోజులు గడ్డ కూడా బాగా తెల్లగా ఎక్కువ బాగా గడ్డం అంతా చూసినారు. ఏంటో బాబు ఇట్లున్నాడు అని చెప్పాను. ఆ బాగా అయిపోయింది. అయిపోయిన తర్వాత పోయినాడు, ఆటోలో స్నానం చేసుకున్నాను, మంచి పాఠశాల ట్రైనింగ్ చేస్తున్నా, అంతా చేసుకున్నా. పైన అక్కడికి డిశ్చార్జ్ అడిగి థ్యాంక్స్ అని చెప్పి చెప్పడానికి పోతే అప్పుడు అంటున్నాడు, అంకుల్ డూ యూ థింక్ దట్ యు ఆర్ ఎ పేషెంట్? ఆఫ్ కోర్స్ ఐఎమ్ ఎ పేషెంట్ బట్ యూ డోంట్ లుక్ లైక్ ఎ పేషెంట్. ద పేషెంట్ కనపడుతుంది. ఎస్, ఇట్స్ ఆల్ ఇట్స్ గ్రేస్ అండ్ కోఆపరేషన్ ఆఫ్ ఆల్ ది బిలీవర్స్ ఆఫ్ యువర్ టీమ్. మీరందరూ కలిసి నాకు ఆపరేషన్ చేశారు కదా, కాబట్టి మీకు థ్యాంక్స్ అని చెప్పి చెప్పాను. అన్న తర్వాత థ్యాంక్ యూ ప్రే ఫర్ అస్ అన్నాడు. అన్న ప్రార్థన చేశాను. నేను ఎందుకు చెప్తున్నాను? రేపు నేను కూడా కనపడతా, నేను కూడా సిద్ధపడాలి. ఇప్పుడు దేవుడు నాకు సమయం ఇచ్చినాడు. కాబట్టి లౌకికమైనటువంటి వాటి మీద, ఈ వదిలిపెట్టిన వాటి మీద మనసు పెట్టద్దయ్యా. ఆస్తులు అంతస్తులు కాదు, నేను నా ఇంటి వారి యెహోవాను దేవుని సేవించాలి. మీరిద్దరు కూడా కలిసి అదే ప్రకారంగా సోదరుడు మాణిక్యం గాని అక్షర్ గాని దేవుణ్ణి సేవించాలి. ఇప్పుడు మనం అందరూ కూడా దేవుణ్ణి సేవించాలి. ఎట్లా సేవించాలి? 2 మాటలు చదువుకొని ప్రార్థన చేసుకుంటాం. చూడండి ఎట్లా సేవించాలి. మొదటిగా ఎట్లా ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు? 2 in 1 కొట్టినారు వీళ్ళందరూ. ఏంది వెడ్డింగ్ డే, వాళ్ళ నాయింది వెడ్డింగ్ డే, మళ్ళీ వాళ్ళ భార్య శ్రీమంత 3 కొట్టారు. అయ్యారు చూడండి ఎటువంటి వాళ్ళు. 3 in 1. మళ్ళీ ఒక్కొక్క మీటింగ్ పెట్టాలంటే ఆడవుతుంటే అయిపోతుంది కదా, అందుకోసం అని చెప్పి 3 ఒకసారి కొట్టినారు. నాకు మీటింగ్ ఉంది. మళ్ళా నిన్న చెప్తాడు, నేనేదో మటన్ షాప్లో పొద్దున్న 4 గంటలకు లేచి మటన్ ఏం చేస్తాడు సార్, గొర్రెలు కోసి అంతా తీసి రెడీ పెట్టుకొని ఆరబెట్టుకోని ఉంటాడు. మీరు వస్తే మీకు 1 కేజీ, వాళ్ళు వస్తే 1/4 కేజీ ఇట్లా. నేను కూడా అట్లా ఉన్నాను అనుకున్నాడు. నాకు తెలుసు అంకుల్ మీరు ఉండరు అని. కానీ ఆయన కూడా చాలా జ్ఞానవంతుడు, చెప్పడం అంత బాగుందని చెప్పాను. అది కూడా చెప్తా చూడు, నాకు నువ్వు చెప్తావా? ఏమో ఉండొచ్చు, భాష చెప్పినాడు. ఉండొచ్చింది మన 4 చాలా గొర్రెలు, ఒకరొకరు మించిన గొర్రెలు ఉంటాయి తెలుసా. ఎవడైనా సరే గొర్రెలు, వాళ్ళ గొర్రెలు అసాధారణమైన గొర్రెలు మానవులు పెట్టాడు. నీకు లేదా గొర్రె? ఉంటే ఎవరికైనా ఉంటుంది కదండి. అయితే సరిగ్గా పొద్దున్న వచ్చి పొద్దున్న సాయంత్రం మీటింగ్ అవుతుంది, కొంచెం పోస్ట్పోన్మెంట్ చేసి వస్తానని చెప్పి వచ్చాను. అది తెలియదు. కాబట్టి మీ కుటుంబం కానీ నా కుటుంబం కానీ ఎవరి కుటుంబం కానీ గుర్తుపెట్టుకోండి. నేను ఒకటే మనం సేవించాల్సింది ఎవరిని అని అన్నాడు. నువ్వు సిద్ధపడు, ఒక మాట. రెండో మాట ఇతరులను సిద్ధపరచు. రెండో మాట ప్రాముఖ్యమైనటువంటి 2 పనులు ఉన్నాయి మనకు. మనం సిద్ధపడాలా దేవుని రాకడ కోసం మనం పోకూడదు. దేవుడు మనకిచ్చిన వరములు, తలంపులు, సామర్థ్యాలు వాటిని బట్టి ఇతరులకు ఏం చేయాలి? సేవ చెయ్యాలి. ఇప్పుడు నాకు ఆరోగ్యం ఉందంటే ఏం చేయాలా? ఇంట్లో కూర్చొని కొట్టేది తప్పేది కాదు, లేకపోతే బతుకమ్మ పాట పాడేది కాదు. నేనేం చేయాల్సి వస్తుంది? నీకు ఆరోగ్యం అంటే బతుకమ్మ పాట ఊరితో అట్లా నేను కూడా ఉన్నంత వరకు దేవుని సేవించాలి. మనం కూడా దేవుడిని సేవించాలి. మనం దేవుని మందిరంలో క్రమంగా మందిరానికి రావాలి, ప్రార్థన చేయాలి. బోధలు చేసేది కాదు. మనుషులు ఉన్నారు చాలా మంది బోధలు చెప్తుంటారు వాడు. అది కాదు కావాల్సింది. మన జీవితమే మనుషుల ప్రభావాన్ని చూపిస్తుంది. మన ప్రేమే, మన క్షమాపణే, మన నమ్మకత్వమే, మన నీతే, మన యథార్థతే. మనం పోగొట్టుకుంటే ఇక్కడ పోగొట్టుకుంటే కదా సంపాదించుకుంటాం, కానీ ఇక్కడ సంపాదించుకుంటే ఆడు పోగొట్టుకుంటాం. అందుకని దేవుడు మనకి ఏదైనా ఇచ్చినా దాన్ని ఏం చేయాలి? దేవుడి కొరకు మనం ఏం చేయాలా? ఖర్చు చేసుకోవాలన్న అది దేవుడు కోరుకుంటాడు. అవన్నీ చూపించే సమయం లేదు. 2 కుటుంబాలు చూపిస్తాను. ఆ బిడ్డ సేమంత సందర్భం ఇది వచ్చింది ఏంటంటే, మొదటి పెళ్లి విషయంలో నువ్వు సిద్ధపడాలి, ఇతరులను సిద్ధపరచాలి. కనకాల మంది దేవుడు కాపాడాడు. ఎంతో మంది ఎగిరిపోయారు, చచ్చిపోయారు. అంతా కూడా ఈ దినాల్లో నువ్వు నేను గర్వించకూడదు, పొగురుబోతులుగా జీవించకూడదు. దేవుడు కావాలి. అడుగుడు వాడు ఐఏఎస్ రిటైర్మెంట్ అయితే ఎవరితో మాట్లాడేదంట. వాడికి ఎంత పొగురు కదా వానికి.
పక్కన నేను 2 సార్లు ఎంపీ సార్ ఏమిటంటే నేను 2 సార్లు ఎంపీ రండి నేను అన్నాడు. చెప్పుకుంటున్నాడు. ఈ పక్కన కూర్చుండే వాళ్ళందరూ ఎవరు అనుకుంటున్నావు? అందుకని చాలా మంది బాగా ముదురోళ్ళు ఉంటారు. దొడ్డైపోయిందంట శరీరం అంటారు చూడండి, చర్మం ఏం తప్పింది, దొడ్డగా అయిందండి అంటారు చూడు. అట్లా ఉన్నారు మనుషుని జనాలు, విశ్వాసులు. దేవునికి మహిమనివ్వరు, దేవునికి మహిమ తీసుకురారు. ఎవరెవరు ఎట్లా గౌరవించి ఏం చేయాలని చెయ్యరు. కాబట్టి గుర్తుపెట్టుకో. 2 వచనాలు మీకు చూపిస్తాను, ఆ తర్వాత మనం ప్రార్థన చేసుకో. ఒకడు అన్నాడు 5 నిమిషాలు బోధ చేస్తే బాగుండే అన్నాడు. చేయించుకో, 5 వారాలు 10 నిమిషాలు చేయించుకో, ఆగిపోతుంది. వాడికి 10 మీటింగ్ తొందరగా అయిపోయి మన పైసలు వచ్చాయి. ఇట్లాంటి 10 మీటింగ్లు నడిపించవచ్చు. వాడు 10 నిమిషాలు 10 నిమిషాలు 10 మందిని నడిపిస్తాడు. ఇక్కడ 10 నిమిషాలు, 10 నిమిషాలు, 10 నిమిషాలు అంటే కలెక్షన్ చేసుకుని పోయి నాలాంటి సేవకుని, నాలాంటి వాడు జన్మంతా బోధ చేస్తే ఏమొస్తుంది? ఇదన్నా అటువంటి వాళ్ళు ఉన్నారు. ఒక ఆత్మను తీసుకొచ్చేది కాదు, మనకు కావాల్సింది ఏంటి? లౌకికమైన విధానంలో ఉండాలి. అందుకే నేను చాలాసార్లు 2 సంవత్సరాలు సేవ చేసినాను. సలహా పెట్టారు బాబా. ఎందుకంటాను ఇంకా ముందుగా బాబు ఎప్పుడు మట్టి చేసింది, కానీ దేవుడు ఎందుకు నన్ను ఇంతవరకు బతికిస్తూ కూర్చున్నాడు. లూకాసు వార్త 2వ వచనం చదువుకొని ప్రార్థన చేస్తున్నాను. ఎవరు కూడా మీటింగ్ అయిన తర్వాత నా దగ్గరికి రావద్దండి. ఇప్పుడు అయ్యగారు ఉన్నారు కాబట్టి అయ్యగారి దగ్గర అదొక ఆరోగ్యంగా అయిస్తున్నాడు. ఆ అయ్యగారి దగ్గర ప్రార్థన చేయించుకున్నాను. సరిపోతుంది. 1వ అధ్యాయం 6వ వచనం. వీరిద్దరు 5 చదువునైనా యోదయ లూకాసు వార్త 1వ అధ్యాయం 5వ వచనం. యోదయ దేశపు రాజైన హేరోదు దినములలో అబియా తరగతిలోనున్న జకర్యాను ఒక యాజకుడు ఉండెను. అతని భార్య అహరోను కుమార్తెలో ఒకతే, ఆమె పేరు ఎలిజబెత్. ఎవరెవరి వాళ్ళ పేరేంటి? జకర్యా, ఎలిజబెత్. చూడండి, వారిద్దరూ ప్రభు యొక్క సకల విధమైన ఆజ్ఞల చొప్పునను, సకల విధములైన ఆజ్ఞల చొప్పున జీవించారంటే ఎవరు? జకర్యా, ఎలిజబెత్. సకల విధమైన ఆజ్ఞల చొప్పున జీవించి, చూడండి, న్యాయ విధుల చొప్పునను, తర్వాత నిరపరాధులుగా నడుచుకొనొచ్చు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. ఇట్లా ఉండాల భార్య భర్తలు. మరి దొంగోడ ఓడ సొంపు చేస్తావరా? ఒక తన్ను తమ్ముతావరా? అందరినీ పొగురు, నీ పొగురు కాడు ఏమవుతాయి రేపు ఎట్లా అవుతారో మనకు తెలియదు. నేను ఐఏఎస్ ఆఫీసర్ పక్కన మాట్లాడేట వాడు, కానీ పక్కన ఆయన కంటే చూసినటువంటి ఆఫీసర్ వాడికి ఆ గర్వం లేదా? వాడు 2 సార్లు ఎంపీ నేను అని చెప్పి అన్నాడు. అంటే నువ్వు ఒక్కడే ఐఏఎస్ ఆఫీసర్వా? లోకంలో ఇంకెవరు లేరా? ఎంత గర్వమో చూడండి. మంచి అట్లుండదు. చూడండి వీళ్ళు ఎట్లున్నారంటే, వీళ్ళు నిరపరాధులు, నీతిమంతులు. ఏమేమున్నాయి ఇక్కడ? త్వరగా చెప్పు. దేవుని యొక్క సకల విధమైన ఆత్మల చొప్పున నడుచుకునేటువంటి అటువంటి జీవితం ఉండాలయ్యా. కత్తి తీసుకొని కాదు, బలం కాదు, డబ్బు కాదు ఉపయోగించి, యుక్తి కాదు ఉపయోగించి, ఇలా ఉండాలి దేవుని యొక్క దృష్టి. భార్య భర్త మీరైనా నేనైనా కూడా ఆ రీతిగా జీవించాలి. ఆ రీతిగా జీవించినప్పుడు వారి వంశంలో నుంచి వచ్చాడు. ఎవరు వచ్చారంటే త్వరగా చెప్పు. జాన్ ది బ్యాప్టిస్ట్. ఒక భక్తుడు వచ్చాడు కదా, ఆయన గురించి ఎంత మంచిగా చెప్పారు కదా. అది లోకంలో ఐఏఎస్ ఆఫీసులు, ఎంపీ అయ్యేది, లేదా డాక్టర్లు, యాక్టర్ని, లేకపోతే టాటా బిర్లావి, ప్రపంచమంతా తిరిగేది అవి కాదయ్యా. దేవుని కొరకు నీ పిల్లలు ఏం చేస్తారో అది ఇంపార్టెంట్. నువ్వేం చేస్తావు, నీ పిల్లలు ఏం చేస్తావు, దేవుడు. దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. నాట్ ఓన్లీ రిచెస్. చెత్త ఇది. లోకరీతిగా ఉండే ఐశ్వర్యం అంతా చెత్త. నేను అనుకుంటాను లెక్క పెడతారే, నేనైతే లెక్కే పెట్టను. లెక్కే పెట్టు. కుక్కలు తింటాయి భోజనం, అడుగు తినేవాడు తింటాడు. అడుగు తినేవాడు బాగా తింటాడా, ఐశ్వర్యవంతుడు బాగా తింటాడా? ఏమయ్య కదా కదా నాన్న? అడుగు తినేవాడు అన్ని రకాల భోజనం తింటాడు. ఏం మనకు అవునా కాదా?
కదా. వాడు ధనవంతుడు ముక్తి 2 తింటే ముఖం తింటాడు అంతే అంతే కదా. వీడు చూడు అన్ని రకాలు తింటాడు, వాడికి ఎన్ని రకాలు చూడండి అంతే. అన్ని రకాలు తిన్నా మనకి జబ్బు రాదు. ఈ ధనవంతులైనటువంటి బీపీలు, షుగర్లు, వయ్యంలో బ్రెయిన్ స్ట్రోక్ కదండి, హార్ట్ అటాక్ ఇవన్నీ ఉంటాయి. వాళ్ళకి ఏం రావు. మన కోవిడ్ వచ్చిన చచ్చిపోయినట్టు ఎవరా? వీళ్ళే పేదలు చచ్చిపోయారా? అడుగుతేనే వాళ్ళు ఎవరు సామాన్యంగా చచ్చినట్టు నేను చూడలేదు, వెరీ రేర్. కాబట్టి దేవుని కృపనేది. కాబట్టి మనం బతికిన దినాలు ఎట్ట బతకాలా? సకల విధమైనటువంటి న్యాయ విధుల చొప్పులను రాశారు చూడు. చదివి పెట్టి ఎక్కడ చదువు ఇంకోటి చేసిన తర్వాత ప్రార్థన చేసుకున్నాను. వీరిద్దరు ప్రభు యొక్క సకల విధములైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకుని. నిరపరాధులు ఎంత మంచి గుణాలు ఉన్నాయి వాడిద్దరికి. సకల విధములైన ఆజ్ఞల చొప్పున జీవించాలి. ఇప్పుడు మనం ఎట్లా మన ఆజ్ఞ చొప్పున దేవుడు జీవించాలి, మనం చెప్పినట్టు ఆయన వినాలి. అరే సన్యాసిగా నువ్వు చెప్పినట్టు దేవుడు లేదు, దేవుడు చెప్పిన మనమే రాలి. సకల ఆజ్ఞల చొప్పున నువ్వు నేను నడుచుకోవాలి. రెండవది నిరపరాధం అంటే వాళ్ళ అపరాధం ఏమి? వీడ దొంగోట రాజుడు నంబర్ 1 దొంగోడు. వాడు ఆక్రమించుకుంటాడు, వీడు ఆక్రమించుకుంటాడు, వీడు ఆక్రమించుకుంటాడు, కదా. ఈ దినాల్లో చూడండి ఎంత భయంకరమైనటువంటి నిరపరాధులు ఉండాలి. మనం 10 మంది మనం నిలబడిన తర్వాత ఎవడే కానీ మన అపరాధని అనకూడదు, అట్లా అన్నారు. అదే నన్ను చెప్పిన మాట్లాడుతున్నప్పుడు 300 కోట్లు, 500 కోట్లు, 1500 కోట్లు ఏ మందిరంలో ఆఫరింగ్ వస్తున్న ఆఫరింగ్ అంతా తీసుకొని జోబులు వేసుకుని ప్రతి వాతావరణం కలెక్షన్ చేసిపోతాడని చెప్పినావు కదా నువ్వు మీడియాలో. చెప్పగలవా అన్న? వాడు చెప్పినాడు. వాడు బెండదనమాట తింటావా? బెండదనమాట తింటావా? నువ్వు పిచ్చోడా? వాది ప్రతివాది ఇద్దరు ఉండాలి. నేను ఏనాడు కూడా మీ బాక్స్ దగ్గరికి నేను రాలేదు. శుభయ భావం పెద్దలు ప్రదర్శించున్నాను. ఎప్పుడు మీ బాక్స్ దగ్గరికి వచ్చానా చెప్పండి? నేను రాలేదు. ఇప్పుడు ఏ మందిరం కూడా నేను పోలేదు. అయితే ఒక్కటి మాత్రం 30 సంవత్సరాలు నియంత్రణ ఇట్లా మాది జీవించాను, సమస్య లేదు. అదిగో పలానా మందిరానికి డబ్బు కావాలంటే తీసుకొచ్చి చేస్తాను. అదిగో ఈ మందుల డబ్బు పలానా మందులో వాడాలి. ఇప్పుడు ఈ దినాల్లో ఈ మందుల డబ్బులు వీళ్ళు చెప్పిన కూడా నేను వాళ్ళు చెప్పిన నేను వినాలి కదా. అందుకని అంత విస్తరించిపోయిందో ఇంకా 2-3 బ్రాంచెస్ పెట్టుకోవాలి. అట్లా మీరు అందరూ ఆశీర్వదించుకుంటారు, బాగుండాలి. అది మా ఆశ. వేస్ట్ చేయకూడదు. దేవుడి డబ్బులు తినకూడదు. మనం దేవుడికి ఇవ్వాలి కానీ దేవుడి డబ్బులు మోసము చేయకూడదు. అది మనకు శాపం. దేవునికి ఇవ్వాలి కానీ దేవుడి దగ్గర. అందుకని ఏదో రాజవాదిని నేను ధైర్యంగా చెప్తాను. దేవుని యొక్క మహిమ కోసం ఎవరికైనా ధైర్యం ఉంటే అదిగో ఇది నువ్వు తప్పు చేసినావని చెప్పి రావచ్చు డబ్బుల విషయంలో. నేను అట్లా చేయలేదు. డబ్బు ఏది ఇచ్చినా నీ కొరకే, అంతేగాని నా కొరకు నేను చేయకూడదు అని చెప్పాను తెలుసు. అందుకని ఈరోజు కూడా నేను ఇంకే సమస్య ఏం లేదు. దగ్గర కాదు నేను. మీరు ఇచ్చేటువంటి వాడు నా పెట్రోల్ ఛార్జీకి తాగుతుంది, నా మెయింటెనెన్స్ ఛార్జెస్ దగ్గర రోజుకు 200-300 కిలోమీటర్లు తిరుగుతాను నేను. దాన్ని ట్యాక్స్ కట్టాలి. అర్థమైందా? నా చెప్పులు మేము అందులో తీసుకోండి, నా బట్టలు కూడా తీసుకోండి. కూడా ఏమంతా మరి స్మార్ట్గా ఉన్నాను అట్లే ఉండాలి. నేను ఇప్పుడు ఎంపీ గారి అమ్మగారి గారి బట్టలు వేయను నేను. చల్లబట్టలు వేయను, ఎందుకు మోసం చేయాలి అందరినీ. అందుకని చెప్పి చెప్పారండి. నేను కూడా కలర్ వేస్తున్నాను. అయ్యగారు ఇప్పుడు అయ్యగారు కూడా ఎట్లా కలర్ వేస్తున్నాను. అర్థమైందా మీకు చెప్పేది? ఏం సార్ గుర్తుపెట్టు. ఎట్లా ఉండాలి మీరిద్దరు? అక్షరాలు ఎట్లా ఉండాలి? దేవుని యొక్క సకల ఆజ్ఞను అనుసరించి నడుచుకోవాలి. రెండవది నిరపరాధులు, అపరాధులు అని ఎవరు అనకూడదు. మూడవది నీతిమంతులుగా జీవించాలి. నీతిమంతులై అప్పుడు దేవుడు జీవిస్తాం. నిత్యత్వ బహుమానం. ఇంకొక మాట చెప్పుకొని జాగ్రత్తగా న్యాయాధిపతుల గ్రంథంలో చదువుకుందాం. అక్కడ కూడా చూడండి తల్లిదండ్రులు ఎట్లున్నారు. మనం కూడా అట్లే ఉండాలి. మన జీవితంలో కూడా అటువంటి పిల్లలను మనం కలిగి జీవించాలి. దేవుడు మీకు పుట్టబోయేటువంటి పిల్లలను కూడా ఆరోగ్యంగా మీరు పెంచాలి. అట్లా పిల్లలు కావాలనుకుంటే పెద్దపడమన్నమాట.
మనం అట్లా లేకుండా మనం తాగుబోతులు, దొంగలు, వ్యభిచారులు, అబద్ధికులు, మోసగాలు, లంచగొడులు, దొంగ లెక్కలు రాసి మనసును చంపేటువంటి వాళ్ళు అయితే రేపు తప్పకుండా దాని స్వభావ వాసన వస్తారు వాళ్ళకి. చాలా మట్టుకు 3 వాళ్ళు కాదు. బైబుల్ అందరికీ అట్లా లేదు, వేరే వేరే ఉన్నారు. దుర్మార్గులు సన్మార్గులు పుట్టారు, సన్మార్గులకు దుర్మార్గులు పుట్టారు. బైబుల్ ఉంది, రకరకాలు ఉన్నాయి. కానీ దేవుని యొక్క వాక్యం అంటుంది, దానికోసం నేను చెప్తున్నాను. చూడండి, న్యాయ 13వ అధ్యాయం. అక్కడ కూడా ఒకటి చూస్తాం. అది చూసుకొని వాళ్ళ అయ్యగారు ప్రార్థన చేసి ఆశీర్వాదాలు ముగించుకుందాం వేడుక కోసం. చూడండి 13వ అధ్యాయం 2వ వచనం చదవండి. మంచి గట్టిగా స్పష్టంగా చదవండి. అయిపోయింది, ప్రార్థన చేసుకున్నాం. ఆ కాలమున తాను వంశస్థుడును చౌర్య వంశస్థుడునైనా మనోహ అను ఒకడు ఉండేది. మనోహ అను ఒకడు ఉండెను. అతని భార్య గొడ్రాలై కాన్పు లేక ఉండెను. యెహోవా దూత ఆ స్త్రీకి ప్రత్యక్షమై ఇదిగో నీవు గొడ్రాలు, నీకు కాన్పు లేకపోయాను. అయితే నువ్వు గర్భవతివై కుమారుని కందువు. కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండి ఎట్లుండాలా? జాగ్రత్తగా ఉండాలి. ద్రాక్షారసమునే గాని రూతు అంత తాగుతుంది ద్రాక్షారసం. అది కాదులే, కళ్ళు కాదు, కళ్ళు కాదు. ద్రాక్షారసం తప్పేం లేదు. ఇజ్రాయెల్ దేశంలో ముఖ్యమైనటువంటి ఏంటి తెలిసిన ద్రాక్షారసమే. స్వచ్ఛమైంది, కళ్ళు కాదు. అది తాగితే ఆ హెల్త్ ఎటువంటిది అంటే రోగాలు కూడా మంచిది. అందుకని ద్రాక్ష పండ్లు ఉంటాయి కదా, ద్రాక్ష పండ్లు మనం తోటలేస్తారు, చూస్తారు కదా మీరు. అవి ప్యూర్, అంత మంచిది ఆరోగ్యానికి. అవి సామాన్యమైనట్టు కాదు, దానికి కొంచెం కల్తీ కలిపి కాదు. అర్థమైందా? ద్రాక్ష రసం నేను మద్యమునే చూసువా, ఇక్కడ కలుకాంపౌండ్ అంటారా, అది మద్యమునే కానీ త్రాగకుండుము. చదువు నాయన. అపవిత్రమైన దేనినైనా తినకుండుము. అపవిత్రమైన తినద్దు. ధర్మశాస్త్ర ప్రకారం అపవిత్రమైనవి ఉన్నాయి. ఏమి తినద్దు? అపవిత్రమైన తినద్దు. నీవు గర్భవతివై కుమారుని కందువు. అతని తల మీద మంగళ కత్తి వేయకూడదు. ఆ బిడ్డ గర్భంలో పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడై ఫిలిస్తీన్ల చేతి నుండి ఇశ్రాయేలును రక్షింప మొదలుపెట్టునని. అదిగో ఒక రక్షకుడు పుడతాడు అక్కడ. ఎవరికి రక్షకుడు? ఇశ్రాయేలు ప్రజలకు రక్షకుడు. ఎక్కడి నుంచి? నీ కడుపులో నుంచి వస్తాడు. నీ కడుపులో నుంచి పుడతాడు వాడు. ఎవరు వాడు? మీకు అందరికీ తెలుసు. ఎవరు వాడు? సాంసన్. అందరూ సాంసన్ అంటే పేరు పెట్టుకున్న వాడు. వాడు వాస్తవికంగా ఫిలిస్తీన్ల చేతుల నుంచి ఇశ్రాయేలు ప్రజలు రక్షించిన రక్షకుడు. అంతే ఈజీగా వాడు దొంగోడు ఈతో పోయినాడు, ఆమెతో పోయినాడు, ఇంకో పోయినాడు అని చెప్పి మాట్లాడదండి. దేవుని వాక్యం తెలియని సన్యాసులు కాదు అట్లా మాట్లాడకండి. ఇప్పుడు చూడండి, ఆ మనోహ భార్య ఎక్కడ జాగ్రత్తగా ఉండు. పెద్ద మాట ఏంటి? ద్రాక్షారసం నేను మద్యము నేను తాగద్దు. అపవిత్రమైన ఏది తినద్దు. పవిత్రంగా జీవించున్నాడు. ఎప్పుడైతే తల్లిదండ్రులను మనము ఆ రీతిగా జీవిస్తామో తప్పకుండా మనలో నుండి ఒక రక్షకుడి దేవుడు, అనగా దేవుని సేవించే దాసుని దేవుడు మనకి ఇస్తాడు. అది దైవ ఆశీర్వాదం. లోకరీతిలో వర్తిల్లేదు కాదు బాబు. మావాడు కూడా అమెరికాలో ఉన్నాడు, మావాడు కూడా ఆడ సంపాదిస్తున్నాడు, మావాడు పెద్ద డాక్టర్, మావాడు పెద్ద యాక్టర్, మావాడు పెద్ద ఇంజనీర్ చాలా మంది గర్విస్తూ ఉంటారు. మావాడు తెలియదు. దాన్ని బట్టి కాదు గర్వించాలి. మన పిల్లలు దేవుని సేవిస్తూ ఉంటే దాన్ని బట్టి గర్విస్తాం. అవును, అదిగో దేవుని కొరకు నా వాడు ఇంటిలోకి పోయి దేవుని కొరకు చచ్చిపోయాడయ్యా, నా దేవుని నామం పేరిట చచ్చిపోయాడు. అదన్నా పనుసంత లెక్క పెట్టవచ్చు కదా. అట్లా కాదయ్యా, మావాడు అదిగో చనిపోయాడు, ప్రవీణ్ అగడాల అన్నట్లు చచ్చిపోయాడు. ఆయన అసలు 4 రోజుల ముందే పట్టుకుని చంపేశాడు. పురుషావయవాలన్నీ కోసేశాడు. ఈ విషయాలన్నీ మీకు ఎవరికి తెలియదు. పురుషావయవాలన్నీ కోసేశాడు, 4 కూడా కోసేశాడు. ఇది ఎక్కడి నుంచి? సెంట్రల్ నుంచి వచ్చిందన్నమాట ఆర్డర్స్. కానీ ఆయన చాలా ప్రపంచమే కదిలిపోయింది. క్రైస్తవ చరిత్రలోనే బంగారు అక్షరాలతో రాయబడింది.
ఆయన పేరు తెలియనటువంటి క్రైస్తవుడు అంటున్నాడు ప్రపంచం. ఎంత గొప్ప పేరు. 100 సంవత్సరాలు బతికేమ లాభం. ఆ పేరు 100 సంవత్సరాలు బ్రతికేమ లాభం. బతుకు పంట బతుకు బతికిన కొన్ని రోజులు బతికినా చాలు. మల్లెపూలు ఎన్ని రోజులు ఉంటుందే? 2 రోజులు ఉంటుందా? అందరూ పోయి మల్లెపూలు నెత్తిలో పెట్టుకుని, ముక్కులో పెట్టుకొని, చెవులో పెట్టుకొని, నగలో పెట్టుకుంటారా? లేకపోతే వేరే పాతక పూలు పెట్టుకుంటారా? ఏనన్నా ఏ పనుందో సార్? మోతక పువ్వు అంటే తెలుసా మీకు? మీరు ఏమంటారు? ఇక్కడ మోతక పువ్వు విశ్రాంతి పెడతారు చూడు. మోత కాదు కదా, అదేనైనా మోతక పువ్వులు ఉంటాయి చూడు. ఎర్ర పువ్వులు ఉండవా? భోగి పువ్వు మోత్కాకుతోటి కొడతాము, దామనాకు వేరు ఉంటుంది. భోగి పువ్వు అంటారా? మోతక పువ్వు కదా. భోగి పువ్వు అంటారు. ఈ భాషలు ఏమంటారు నాకు తెలియదు. అది ఎవరు ఉంటుంది అంటే ఎర్ర ఉంటుంది. ఎర్ర ఉంటుంది. ఆ ఎర్ర పువ్వు ఎవరు పెట్టుకుంటారా? ఆ పువ్వు ఎవరు పెట్టుకుంటారు? కన్నాక ఎవరు పెట్టుకోరు. నాకు ఎవరు అన్నారు ఆ పువ్వు పెట్టుకుంటాడే దేవుని సీమలన్నీ వస్తాయట. నా అంతకు నేను ఎప్పుడు పెట్టుకోలేదు. నాకు ఉంటే కదా. కాబట్టి గుర్తు పెట్టుకో. అదో గుర్తు పెట్టుకో పాప. అర్థమైందా? నీ తరఫున దేవుడు అటువంటి రక్షణ ఫిలిస్తీయుల నుండి రక్షించేవాడు. అదే ప్రకారంగా ఎలిజబెత్ జకర్యా వారి యొక్క అడుగులోంచి ఎవరు పుట్టారు? భక్తుడైనా అంటే మార్గమును సరళము చేసేటువంటి వాడు. గొప్ప సంగతి కదా. కాబట్టి మీరు ఆ రీతిగా శ్రీమంతమండలితో అన్ని గిఫ్టించేది చాలా చేస్తారు. దాన్ని చేయమంటే బేబీ షవర్ అంటారు. వాడు వేస్తారు. పోయమ్మా చెప్పడానికి వీలు వాడు కడుపు చల్లకుండా అన్నీ ఉంటారు. అట్లా చేస్తారు. అట్లా బ్రతకాల. నువ్వు నేను బ్రతికిన కొద్ది కాలం దేవుణ్ణి సేవించాలి. దేవుని కొరకు మనం సిద్ధపడదాం, ఇతరులను సిద్ధపరుస్తాం. 2 ప్రాముఖ్యత దేవుని ఆయుష్కాలాన్ని పొడిగించి నా ఆయుష్కాలాన్ని పొడిగించాలి. కాబట్టి మనం లౌకికమైనటువంటి విధానం దొంగ బతుకులు బతుకు చచ్చిపోతే దేవుని కోసం తెచ్చుకోవాలి. లాజర్ బాధ కొడుతాం తప్పేముంది? లాజర్ బ్రతికాడు. అట్లా బతికి తప్పేముంది? ఆయన పేరంతా రాశారు బైబిల్లో. యుగ యుగాలు ఉంది. కానీ ధనవంతుడి పేరు రాశారా? ధనవంతుడి పేరు రాయలే. ఎందుకంటే మనం అందరం ఆ లిస్టులో ఉన్నాం. ఏ లిస్టులో? ధనవంతుడి లిస్టులో ఉన్నాం. అందుకని మన పేరు లేదు. వారి పేరు ఉంది. ఎవరిది? లాజరుది. ఆయన ఇప్పుడు ప్రైవేట్ కాదు. 45 సంవత్సరాలు అంతే. చూడండి ఎటువంటి జీవితమో, అద్భుతమైన జీవితం. ఆయన చచ్చిపోకముందు 3 వారాల ముందు ఒకే స్టేజ్. నాకు తెలిసి ఇంత పెద్ద మనిషి ఆయన. ఎంత ఈవుడు ప్రౌఢ పరలోకం నుంచి భూమిని అంత తగ్గించుకున్న వ్యక్తి ఆయన. అది నాకు ఆ రోజు చూశాను. అంతకుముందు నాకు తెలియదు. ఆయన చనిపోయిన తర్వాత నాకు తెలిసిన ఆయన చరిత్ర. అంతకుముందు తెలియదు నాకు అసలు. కాబట్టి మన బిడ్డలాగా బ్రతికిన కొద్ది కాలం దేవుని కోసం అందుకోసమే కానీ ఆస్తులు, అంతస్తులు, పేరు, ప్రఖ్యాతులు సంపాదించుకోవడానికి కాదు, మైకుల కొరకు కాదు, బాక్సుల కొరకు కాదు, దేని కొరకు కాదు. మన బ్రతికే దేవుని కోసం. ఎవడను తన కోసం బ్రతకడు, ఎవడను తన కోసం చనిపోడు. మన బ్రతుకును ప్రభు కోసమే బతుకుతున్నాము, చనిపోయిన ప్రభు కోసమే బతుకుతున్నాము. మన సందర్భంలో మీరు 2 తల్లిదండ్రులు కూడా ఆ మనోహ భార్య ఎట్లయితే జీవించారో, అలాగే జకర్యా తర్వాత ఎలిజబెత్ జీవించారో ఆ జీవించినట్లయితే ఈ సంతానం దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవుని మహిమ కోసము వాడుకుంటాడు. అదే మీకు అందరికీ కూడా అన్వయించాలని మా తలంపు. అదే ప్రకారం వాళ్ళ నాన్న మాణిక్యం గారు అక్షగారు కూడా 31 సంవత్సరాల వైవాహిక జీవితంలో దేవుడితో కుటుంబాన్ని దీవించి మరి మరొక సంవత్సరం ప్రవేశపెట్టాడు. శాశ్వత జీవితంలో నేను నా ఇంటి వారి యెహోవాను సేవించడం అనేటువంటి అనుభూతి మీరందరూ కూడా ఉండాలి. మీరందరూ కూడా ఆశీర్వదించబడాలి. చిన్న సంఘం అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలని ప్రార్థన చేసుకుంటాం. ప్రభు వారి జీవితాలు దేవుని దాసు ప్రార్థన చేసి ఆశీర్వదిస్తాడు. వారి కోసం, వారి యొక్క కుటుంబ సభ్యుల కోసం వచ్చిన వాడు ఇంకా ఎవరైనా యేసుప్రభు నమ్మకపోతే యేసుప్రభు హృదయంలో చేర్చుకోండి. ఆయన ఒక్కడే సృష్టికర్త, నిజమైన దేవుడు. ఆయన ఒక్కడే పాపులు ప్రేమించుకోండి. ఆయన ఒక్కడే బిడ్డ రాత చేస్తే తల్లి ఎట్లా కడుగుతుందో మన పాపాలు కడగడానికి కాసిన రక్తం అని
ఆ యేసు రక్తం ప్రతి పాపముని కలుసు. ఎంత ఘోర పాపినైనా యేసు క్షమిస్తాడు, ఆయన మారుస్తాడు, నిత్య జీవం ఇస్తాడు, దేవునితో సమాధానం కలిసి ఆధిక్యత ఇస్తాడు. ఆత్మ పరమాత్మ రెండు కలుసుకుంటాయి. నారవతుల సంఘం అనే కన్యకలో చేరుతాం. కన్యక అనే వధువును దేవుడు సిద్ధపరిచి ఆయన కొరకు వాడుకుంటాడు. అదే వరుడుగా వస్తాడు. తనమైన అందరూ పాల్గొంటారు. ఆ పీడిత ముందుకు ఈ ఆర్థిక మనలందరినీ దేవుడు సిద్ధపరిచి నడిపించుకుంటారు. ప్రేమైన తండ్రి, ప్రేమ కలిగిన దేవ, పరిశుద్ధుడా, స్తోత్రాల వందనాలు. నీ కుమారుడు మా ప్రియ రక్షకుడునైన మానవుల కొరకు లోకమునకు తెచ్చి దరిద్రుడిగా జీవించి సకల మానవులను ధనవంతులుగా చేయటకు సిలువలో అమూల్యమైన రక్తము కార్చి దేవా, ఇదిగో తండ్రి, నిత్య జీవం ఇస్తానని వాగ్దానం చేసినటువంటి యేసుక్రీస్తు పుణ్యనామమును బట్టి నీ పాదసన్నిధిలోకి వస్తున్నాం. ఈ దినమున ఏర్పాటు చేసిన ఈ మీటింగ్ని బట్టి నీ స్తోత్రాలు. మరి ప్రాముఖ్యంగా ఇదిగో ఈ యొక్క వివాహ వార్షికోత్సవం 31 సంవత్సరములు వైవాహిక దాంపత్య జీవితంలో ఇదిగో మరి మాణిక్యమాకులు అక్షరాలు వారి వైవాహిక దాంపత్య జీవితంలో నష్టముల యందు సుఖ దుఃఖముల యందు కలిమి లేవుల యందు మీరు కాపాడి క్షేమమునిచ్చి వారి దాంపత్య జీవితాన్ని దీవించారు. వందనాలు. మిగిలిన శేష జీవితము నీ కొరకే అనేటువంటి వాక్యం ద్వారా తలంపులనిచ్చారు. ఆ తలంపులను అనుసారంగా జీవించటకు సహాయపడండి. వారు సిద్ధపడి అనేకులను సిద్ధపరిచినట్లు కృప చూపించుకొని నేను ప్రార్థిస్తున్నాం. అదేవిధంగా మరి వారి వైవాహిక దాంపత్య జీవితాన్ని ప్రేమించి దీవెనగా మీరు ఆశీర్వదించినటువంటి కుమారుడు, చిన్న కుమారుడు, సహోదరుడు పీటర్ కొరకు, అదేవిధంగా సహోదరి రూతమ్మ కొరకును ప్రార్థిస్తున్నాం. వారి యొక్క వివాహము నేటి దినమున మరి సంవత్సరమును ఇదిగో తండ్రి కాపాడి వారి యొక్క దాంపత్య జీవితాన్ని దీవించినందుకు వందనాలు. కుటుంబమును కట్టువాడు నీవే, కుటుంబము వ్యవస్థను ఏర్పాటు చేసిన వాడు నీవే కనుక నీ చిత్తమును గ్రహించి నీ వాక్యపు వెలుగులో కుటుంబమును కట్టుకున్నట్టుకు కృపను అనుగ్రహిస్తున్నామని ప్రార్థిస్తున్నాం. అయితే వారి వివాహమైన ఈ దినములలో కూడా మరి చక్కటి ఇదిగో తండ్రి మరి అడుగుతమునిపై అడుగు వాటికన్నంటే ఊహించు వాటికన్నికంటే కూడా అత్యధికమైన మేలు చేయ దేవుడు కనుక తండ్రి చక్కటి మేలును అనుగ్రహించు రీతిగా మరి ఇదిగో తండ్రి వారికి ఇవ్వబోతున్నటువంటి గర్భఫలం కొరకు కూడా ప్రార్థిస్తున్నాం. ఇదిగో గర్భంలో బిడ్డ ఆరోగ్యము మంచి రూపము దయచేయండి. సామాన్యమైనటువంటి ఇదిగో తండ్రి మరి కాంతులు దయచేయండి. తల్లికి బిడ్డకు ఆరోగ్యం దయచేయండి. ఎటువంటి ఇదిగో తండ్రి మరి అనర్థం రాకుండా సహాయపడుతున్నామని ప్రార్థిస్తున్నాం. దేవా, నీకు మహిమకరంగా శేష జీవితంలో ఇదిగో తండ్రి ఈ యొక్క భౌతికమైన వారిని కాకుండా ఆత్మ సంబంధమైనటువంటి పిల్లలను ఇదిగో సిద్ధపరచుటలో కంటలో కూడా వారిని పాత్రలుగా వాడుకోమని నేను ప్రార్థిస్తున్నాం. అదేవిధంగా వారి యొక్క పెద్ద కుమారుడు ఇదిగో మరి మోషే కొరకును సహోదరి ప్రీతమ్మ కొరకు కూడా ప్రార్థిస్తున్నాం. వారి యొక్క వైవాహిక దాంపత్య జీవితాన్ని కూడా దీవించి దీవెనకరంగా ఉంచండి. వారి యొక్క కుమార్తె ప్రిస్కిల కొరకును కూడా వందనాలు. వారి చదువులలోనూ చేస్తున్న ఉద్యోగంలోనూ దీవించమని జరిగినటువంటి కూడిక అందరినీ బట్టి నీకు వందనాలు. ప్రాముఖ్యంగా నీవే రక్షకుడవు, నిన్ను ఎరిగి దేవా నిన్ను రక్షకుడు అని గ్రహించిన వారు ఇదిగో తండ్రి వారిని హృదయంలోనికి నిన్ను చేర్చుకొని దేవా వారి యొక్క ఈ దినము నుంచి వారి జీవన ప్రయాణము నీకు మహిమకరంగా నీ చేతిలో పెట్టి కొనసాగుటకు సహాయపడమని దేవా నీ దాసుని ద్వారా పెద్ద అయ్యగారి ద్వారా మాతో మాట్లాడినందుకు కూడా వందనాలు చెల్లిస్తూ చెరవచ్చిన బంధువులను కుటుంబీకులను అదేవిధంగా మరి బాచుపల్లి నుంచి వచ్చినటువంటి వారి యొక్క మరి తల్లిగారి కుటుంబమును బట్టి సాయిలన్న అదేవిధంగా చంద్రమ్మ వారి కుటుంబాన్ని బట్టి కూడా వందనాలు చెల్లిస్తూ అదేవిధంగా బంధువులందరినీ బట్టి ఇరు వర్గాలను ఇరు పక్షాలను మిరకంపేట వారిని అదేవిధంగా బాచుపల్లి వారిని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ దేవా నీకు మహిమకరంగా జీవించినట్లు సహాయపడమని ఇంత మట్టుకు వాతావరణ విషయంలో అన్ని విషయంలో కూడా మీరు చేసిన మేలులన్నింటిని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ యేసు పుణ్యనామమున ప్రార్థించి అడిగి తండ్రిని వేడుకుంటున్నాము స్వామి, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు పరిశుద్ధాత్మ దేవుని యొక్క నిన్న సహవాసము సకల దీవెనలు ఈ దినము 31 సంవత్సరముల వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్నటువంటి వారికి అదేవిధంగా మొదటి వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్నటువంటి యవన దంపతులకును అదేవిధంగా ఇక్కడ కూడిన మనకును ఆయన నమ్మిన బిడ్డలకును ఆయనే ఆధారమని జీవిస్తున్న సకల ప్రజలకు సదాకాలము త్రియేక దేవుడు తోడుగా ఉండి కాపాడును గాక. ఆమేన్.